ప్రైజ్ ది లార్డ్. కళ్ళు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థనతో ఈ యొక్క కూడికను ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవా, నిత్యుడవగు తండ్రి, సమాధానకర్త, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడా, మీ అమూల్యమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ మధ్యాహ్న కాల వేళలో నీ పాద సన్నిధిలో తండ్రి, ఇదిగో నాయన, అల్పులము, అయోగ్యులము, ఎన్నిక లేని వారము, ఉచితమైన నీ శిలువ కార్యం ద్వారా తండ్రి, ఇదిగో నీ పిల్లలుగా తీర్చబడి తండ్రి నీ సన్నిధానంలో ఉన్నాము. మమ్మలను మీరు జ్ఞాపకం చేసుకునండి. ఇదిగో మాతో మీరు మాట్లాడండి ప్రభువా. మీకు వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మధ్యాహ్న కాల వేళలో ప్రభువా, నీ కృపను, నీ కనికరమును మా సంఘం మీద ఉంచండి. కూడి వచ్చిన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి నాయనా. నీ పాద సన్నిధికి రావాల్సిన బిడ్డలను ఇంకను మీరు నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ కూడిక మీ నామానికి మహిమకరంగా, ఇదిగో నాయన ప్రభువా, కూడి వచ్చే ప్రతి బిడ్డకు దీవెనకరంగా మీరు జరిగించి మీరే మా అందరి ద్వారా మహిమ, ఘనత, ప్రభావాలు పొందుమని నజరేయుడు మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు శుభనామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. పాటల పుస్తకంలో నుంచి 181వ పాట. రాజులకు రాజైన ఈ మన విభుని పూజా చేయుటకు రండి అనే పాట పాడుతూ దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. రాజులకు రాజైన ఈ మన విభుని పూజా చేయుటకు రండి, ఈ జయశాలి కన్నా మనకింకా రాజెవ్వరును లేరని, రాజులకు రాజైన ఈ మన విభుని పూజా చేయుటకు రండి. కరుణగల సోదారుండయ్యాన ధరణికే తెంచేనయ్యా, కరుణగల సోదారుండయ్యాన ధరణికే తెంచేనయ్యా. తిరముగా నమ్ముకొనినా మన కొసగు పరలోక రాజ్యమును, రాజులకు రాజైన ఈ మన విభుని పూజా చేయుటకు రండి. నక్కలకు బొరియాలుండే నాకాశ, పక్షులకు గూళ్ళుండేను, నక్కలకు బొరియాలుండే నాకాశ, పక్షులకు గూళ్ళుండేను. ఒక్కింత స్థలమైనను మన విభుని కెక్కడా లేకుండెను, రాజులకు రాజైన ఈ మన విభుని పూజా చేయుటకు రండి. అపహాసములు చేయుచు నాయన యాననము పైనుమియోచు, అపహాసములు చేయుచు నాయన యాననము పైనుమియోచు, కృపమాలిన సైనికులందరును నెపమూలెంచుచుగొట్టిరి,
రాజులకు రాజైనాయి మన విభుని పూజా సేయుటకు రండి కరమునందొక్కరెల్లు పుడకాను దిరమోగాను నిచివారల్ కరమునందొక్కరెల్లు పుడకాను దిరమోగాను నిచివారల్ ధరణిపతి శ్రేష్ఠుడా నీకిప్పుడు దండమనుచు మ్రొక్కిరి రాజులకు రాజైనాయి మన విభుని పూజా సేయుటకు రండి ఇట్టి శ్రమలను పొందిన రక్షకుని పట్టుదలతో నమ్మినా ఇట్టి శ్రమలను పొందిన రక్షకుని తో నమ్మినా అట్టహాసముతోడను పరలోక పట్టణమున చేర్చును రాజులకు రాజైనాయి మన విభుని పూజా సేయుటకు రండి శక్తిగల రక్షకుండై మన కొరకు ముక్తి సిద్ధము చేసేను శక్తిగల రక్షకుండై మన కొరకు ముక్తి సిద్ధము చేసేను భక్తితో ప్రార్థించిన మన కొసగు రక్తితో నా ముక్తిని రాజులకు రాజైనాయి మన విభుని పూజా సేయుటకు రండి త్వరపడి రండి రండి పరమ గురుని యొద్దకు మీరాలు త్వరపడి రండి రండి పరమ గురుని యొద్దకు మీరాలు దరికి చేరిన వారిని ప్రభువు దరుమాడెన్నడు దూరము రాజులకు రాజైనాయి మన విభుని పూజా సేయుటకు రండి ఈ జయశాలి కన్నా మనకింకా రాజెవరును లేరని రాజులకు రాజైనాయి మన విభుని పూజా సేయుటకు రండి. ప్రైజ్ ది లార్డ్. యేసు మాటలోన ఎంతో బలమున్నది స్వామి మాటలోన చాలా శక్తి ఉన్నది యేసు మాట కోటేరో కలమోట యేసు మాట కోటేరో కలమోట యేసు మాటలోన ఎంతో బలమున్నది స్వామి మాటలోన చాలా శక్తి ఉన్నది కానాపురమున కడుపెండి సమయమున
కానానో పురమున కడుపెండి సమయమున నీళ్లను ద్రాక్షారసముగ మార్చినది ఆ మాట. నీళ్లను ద్రాక్షారసముగ మార్చినది ఆ మాట. యేసు మాటలోన ఎంతో బలమున్నది. స్వామి మాటలోన చాలా శక్తి ఉన్నది. నీళ్ళపై పేతురు ఏ రీతిగా నడిచెను, నీళ్ళపై పేతురు ఏ రీతిగా నడిచెను, ఏ రీతిగా నడిచెను యేసు మాట వలన, ఏ రీతిగా నడిచెను యేసు మాట వలన. యేసు మాటలోన ఎంతో బలమున్నది. స్వామి మాటలోన చాలా శక్తి ఉన్నది. గలిలయ సముద్రములో వలలేసిరి పల్లెలో, గలిలయ సముద్రములో వలలేసిరి పల్లెలో. వలలో పికిలిన దనుక చేపలు పాటిన మాట, వలలో పికిలిన దనుక చేపలు పాటిన మాట. యేసు మాటలోన ఎంతో బలమున్నది. స్వామి మాటలోన చాలా శక్తి ఉన్నది. 5 రొట్టెలు మరియు 2 చేపల తోడ, 5 రొట్టెలు మరియు 2 చేపల తోడ. 5,000 మందికి ఆహార మిడు మాట, 5,000 మందికి ఆహార మిడు మాట. యేసు మాటలోన ఎంతో బలమున్నది. స్వామి మాటలోన చాలా శక్తి ఉన్నది. 10 మంది కుష్ఠరోగులు ఎదురు రాగానే, 10 మంది కుష్ఠరోగులు ఎదురు రాగానే, ఇష్టముతోనే ముట్టి స్వస్థపరచిన మాట, ఇష్టముతోనే ముట్టి స్వస్థపరచిన మాట. యేసు మాటలోన ఎంతో బలమున్నది. స్వామి మాటలోన చాలా శక్తి ఉన్నది. యేసు మాట కోటి రోగల మూట, యేసు మాట కోటి రోగల మూట. యేసు మాటలోన ఎంతో బలమున్నది. స్వామి మాటలోన చాలా శక్తి ఉన్నది. యేసయ్యా ఎం బాధలు
నాయనా ఎవరో పెట్టిరి కొడుకో నాయనా ఎవరో పెట్టిరి కొడుకో నాయనా కాళ్ళల్లా మేకులదిగో నాయనా ఎవరో కొట్టిరి కొడుకో నాయనా ఎవరో కొట్టిరి కొడుకో నాయనా యేసయ్యా యమవాదాలో నాయనా ఎవరో పెట్టిరి కొడుకో నాయనా ఎవరో పెట్టిరి కొడుకో నాయనా చేతుల్లా మేకులదిగో నాయనా ఎవరో కొట్టిరి కొడుకో నాయనా ఎవరో కొట్టిరి కొడుకో నాయనా యేసయ్యా యమవాదాలో నాయనా ఎవరో పెట్టిరి కొడుకో నాయనా ఎవరో పెట్టిరి కొడుకో నాయనా తలపైన మున్లా కిరీటం నాయనా ఎవరో పెట్టిరి కొడుకో నాయనా ఎవరో పెట్టిరి కొడుకో నాయనా యేసయ్యా యమవాదాలో నాయనా ఎవరో పెట్టిరి కొడుకో నాయనా ఎవరో పెట్టిరి కొడుకో నాయనా ప్రక్కల బల్లెం పోటో నాయనా ఎవరో బొడసేరే కొడుకో నాయనా ఎవరో బొడసేరే కొడుకో నాయనా యేసయ్యా యమవాదాలో నాయనా ఎవరో పెట్టిరి కొడుకో నాయనా ఎవరో పెట్టిరి కొడుకో నాయనా చిల్లిన రక్తమంతా నాయనా సీసల్లా నింపిరేమో నాయనా సీసల్లా నింపిరేమో నాయనా పారిన రక్తమంతా నాయనా పటువల్లా నింపిరేమో నాయనా పటువల్లా నింపిరేమో నాయనా పారిన రక్తమంతా నాయనా పటువల్లా నింపిరేమో నాయనా పటువల్లా నింపిరేమో నాయనా కారిన రక్తమంతా నాయనా కడువల్లా నింపిరేమో నాయనా కడువల్లా నింపిరేమో నాయనా కడువల్లాదేమి అంటే నాయనా చల్లాని అమ్మిరేమో నాయనా కల్లాని అమ్మిరేమో నాయనా పటువల్లాదేమి అంటే నాయనా పాలాని అమ్మిరేమో నాయనా పాలాని అమ్మిరేమో నాయనా సీసల్లాదేంటిదంటే నాయనా సారాని అమ్మిరేమో నాయనా సారాని అమ్మిరేమో నాయనా యేసయ్యా యమవాదాలో నాయనా ఎవరు పెట్టిరి కొడుకో నాయనా ఎవరు పెట్టిరి కొడుకో నాయనా ఒగసి ఒగసి మనవు గండో
ಒಗಸಿ ಒಗಸಿ ಮನವುಗಂದು ಚಿಕ್ಕಡೆಮೋ ಚೋಡ ಮನಮೋ చాకని మార్గంబుదోచే సాగెనో సాధో సుందర సింగ్ చాకని మార్గంబుదోచే సాగెనో సాధో సుందర సింగ్ ఒగసి ఒగసి మనవుగందో ಒಗಸಿ ಒಗಸಿ ಮನವುಗಂದು ಚಿಕ್ಕಡೆಮೋ ಚೋಡ ಮನಮೋ చాకని మార్గంబుదోచే సాగెనో సాధో సుందర సింగ్ చాకని మార్గంబుదోచే సాగెనో సాధో సుందర సింగ్ ఎర్రకాయో టంగి దొడిగి ఎర్రకాయో టంగి దొడిగి గాయమో సాధీన పరచి యేసు సిలువను మోయో సౌందరి కేగెనో సాధో సుందర సింగ్ యేసు సిలువను మోయో సౌందరి కేగెనో సాధో సుందర సింగ్ నిండనో నిండైన వార్త నిండనో నిండైన వార్త దండిగానే గనుని వార్త లోకపోపలో గ్రంథమూలనే సుందర సింగ్ పారజోచే లోకపోపలో గ్రంథమూలనే సుందర సింగ్ ఒగసి ఒగసి మనవుగందో ఒగసి ఒగసి మనవుగందో చిక్కడేమో చూడ మనమో చాకని మార్గంబుదోచే సాగెనో సాధో సుందర సింగ్ చాకని మార్గంబుదోచే సాగెనో సాధో సుందర సింగ్ దేవుని వాక్యము దినదినమును చదువరే దేవుని వాక్యము నీతిని వెల్లాడించు నిజమైన ఈ గ్రంథము నీతిని వెల్లాడించు నిజమైన ఈ గ్రంథము నిలువోటములోన నీడవలే కనిపించును నిలువోటములోన నీడవలే కనిపించును దేవుని వాక్యము దినదినమును చదువరే దేవుని వాక్యము ఎల్లాది భక్తులెల్లా ప్రకటించు ఈ గ్రంథము పౌలాది భక్తులెల్ ప్రకటించే ఈ గ్రంథం
యేసు గొర్రె పిల్లను నేను వదకు తేబడిన గొర్రె పిల్లను యేసు గొర్రె పిల్లను నేను వదకు తేబడిన గొర్రె పిల్లను దినదినము చనిపోవుచున్నాను యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను దినదినము చనిపోవుచున్నాను యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను యేసు గొర్రె పిల్లను నేను వదకు తేబడిన గొర్రె పిల్లను నా తలపై ముళ్ళు గుచ్చబడినది నా తలంపులేడుస్తున్నవే నా తలపై ముళ్ళు గుచ్చబడినది నా తలంపులు ఏడుస్తున్నవే వేయబడినది నా చూపులు తలదించుకున్నవే నా ఓమున ఉమ్మి వేయబడినది నా చూపులు తలదించుకున్నవే యేసు గొర్రె పిల్లను నేను వదకు తేబడిన గొర్రె పిల్లను యేసు గొర్రె పిల్లను నేను వదకు తేబడిన గొర్రె పిల్లను నా చేతులు సంఖ్యలు పడినవి నా రాతలు చెరిగిపోవుచున్నవే నా చేతులు సంఖ్యలు పడినవి నా రాతలు చెరిగిపోవుచున్నవి నా కాళ్ళకు మేకులు దిగబడినవి నా నడకలు రక్త సిద్ధమైనవి నా కాళ్ళకు మేకులు దిగబడినవి నా నడకలు రక్త సిద్ధమైనవి యేసు గొర్రె పిల్లను నేను వదకు తేబడిన గొర్రె పిల్లను యేసు గొర్రె పిల్లను నేను వదకు తేబడిన గొర్రె పిల్లను దినదినము చనిపోవుచున్నాను యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను దినదినము చనిపోవుచున్నాను యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను చూడుము ఈ క్షణమే కల్వరి
పంతముతో చేసిరింత సొంత ప్రజలు స్వామినంత ఎంతో వింత ఎంతో చింత యేసునాథో మరణమంతా పట్టి కట్టి కొట్టి నెట్టి తిట్టి రేసో నాదో నకట పట్టి కట్టి కొట్టి తిట్టి కొట్టి రేసో నాదో నకట అట్టి ప్రజల నొంది పలుక రాయే యేసు స్వామి నాడు ఎంతో వింత ఎంతో చింత యేసు నాదో మరణమంతా కొయ్య పైనే సయ్యను పెట్టి కాళ్ళు చేతులాలో చీలల్ కొయ్య పైనే సయ్యను పెట్టి కాళ్ళు చేతులాలో చీలల్ కఠినులంతా గుడి కొటిరి ఘోరముగా క్రీస్తుని బట్టి ఎంతో వింత ఎంతో చింత యేసునాథో మరణమంతా దాహమునక చేతి చిరక రాగా నిడిరి ద్రోహులకట దాహం కొనగా చేదు చిరక రాగా నిడిరి ద్రోహులకట దాని ప్రజల బాధ నొంది ధన్యుడాదే ఎంతో వింత ఎంతో చింత యేసునాథో మరణమంతా బల్లెంబొట్టు ప్రకంబుడక పారే నీరు రక్తమహా బల్లెమోతో ప్రక్కన పొడవన్ పారే నీరు రక్తమహా ఏరై పారే యేసు రక్త వెళ్ళ ప్రజల కొలిమి నొసగన్ ఎంతో వింత ఎంతో చింత యేసునాథో మరణమంతా ప్రైజ్ ద లార్డ్. సమయం చాలా అవుతుంది. గట్కేసర్ నుంచి వచ్చిన ఎండ గట్టి కొట్టింది. ఎండ చాలా గట్టిగా ఉంది కాబట్టి తొందరగా ముందుకు వెళ్దాం. ప్రార్థనలో తల్లు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం. ప్రతి ఒక్కరు తల్లు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరం కూడా మనస్ఫూర్తిగా ప్రభువా, కల్వరి సిలువలో నా కొరకు ప్రాణం పెట్టావయ్యా, మీకు వందనాలు. మమ్మల్ని నడిపించావయ్యా, మీకు వందనాలు. బలపరిచావు దేవా, మీకు వందనాలు. ఈ సమయం ఇచ్చావు దేవా, మీకు వందనాలంటూ
ప్రభు సన్నిధానంలో ప్రతి ఒక్కరం కూడా దేవుని వైపు చూద్దాం. ఆయన వైపు చూచిన వారిని ఆయన ఎన్నడూ కాదనడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవా, నిత్యుడవగు తండ్రి, సమాధానకర్త, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడా, మీకు వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభువా, ఈ దినము నీ సన్నిధావరణంలో నాయన కూడి ఉన్న ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో నీ వాక్యాన్ని ధ్యానించబోచు ఉండగా తండ్రి, నీ వాక్యము చేత మా అందరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా నాయన ప్రభువా, మీ సిలువను మేము జ్ఞాపకం చేసుకొనుటకు, సిలువ త్యాగాన్ని అర్థం చేసుకొనుటకు దేవా నీ కృపను మాకు దయచేయండి. నీ సన్నిధానంలో ఉన్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని నజరేయుడు మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు శుభనామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధానంలో నిజంగా మనం కూడుకున్నది క్రీస్తు సిలువను జ్ఞాపకం చేసుకొనుటకు. క్రీస్తు సిలువను జ్ఞాపకం చేసుకొనుటకు ప్రభు సన్నిధానంలో మనం కూడుకొని ఉన్నాం. అదేవిధంగా సువార్త అనేది మన జీవితాల్లో ఒక భాగం. సువార్త అనేది మన జీవితాల్లో ఒక భాగం. ఈ సువార్త ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ఈరోజు మనం ధ్యానిస్తున్నటువంటి సిలువ కార్యమే ఒక సువార్త. ఏంటిది? ఈరోజు మనం ధ్యానిస్తున్నటువంటి సిలువ కార్యమే ఒక సువార్త. ఈ సువార్తనే ఒక మనిషి ఇంకో మనిషితో అలా అందరూ ఒకరితో ఒకరు చెప్పుకోవాల్సినటువంటి గొప్ప వార్త. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 3వ వచనం, లేదంటే మొదటి నుంచి 3 వచనాలు నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించుతునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకున్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉన్నారు. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించుతిని. అదేదనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. దేవుని బిడ్డలారా, అపోస్తులుడైన పౌలు ప్రకటించినటువంటి సువార్తను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎలాంటి సువార్తను జ్ఞాపకం చేస్తున్నాడంటే, మీరు నమ్మి విశ్వాసం ఉంచి దేని మీద నమ్మకం ఉంచారో ఆ సువార్తనే నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ఏంటిది ఆ సువార్త అని మనం గట్టిగా ఆలోచన చేస్తే, లేఖనముల ప్రకారము, అదేదనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. మొట్టమొదటిగా మనము జ్ఞాపకం ఉంచుకోవాలి, యేసు ప్రభువారు మన పాపముల నిమిత్తము చనిపోయారు, మృతి పొందారు. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. తరువాత క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను. దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు చనిపోవడం ఒక విషయం అయితే ఆయన సమాధి చేయబడము మరొక విషయం. ఎందుకు అనంటే, సాధారణంగా రోమా ప్రభుత్వం ఏ ఖైదీలనైతే చంపేస్తుందో వారి యొక్క శవాలను తిరిగి అప్పగించదు, తిరిగి ఎవరికి ఇవ్వదు. ఎందుకనంటే, వారు ద్రోహులు అని ముద్ర వేసి వారు చనిపోయిన తర్వాత వారి శవం అనేది తిరిగి మళ్ళా ఊర్లోకి రావద్దు, ఊరి సమాధులతో కలిసి ఉండొద్దు అని దేవుని బిడ్డలారా ఒక నియమం అనేది వాళ్ళకు ఉంది, ఒక రూల్ ఉంది వాళ్ళకి. ఇప్పుడు యేసు క్రీస్తు ప్రభువారు ఇదిగో చనిపోయాడు శిలువ మీద ఒక దొంగలాగా. ఆయన చనిపోతే దేవుని బిడ్డలారా సమాధి చేయబడ్డం అనేది ఒక విషయం, ఒక విశేషం. ఎందుకు అనంటే,
ఆయన ఎలా సమాధి చేయబడ్డాడు మనం ఆలోచన చేయాలి. ఎలా సమాధి చేయబడ్డాడంటే ఒక సామాన్యునిలాగా ఎక్కడో చేయబడలేదు. ఒక ధనవంతుడు తాను చనిపోతే ఇదిగో ఈ సమాధిలో నన్ను పెట్టాలని అక్కడ చెక్కించుకున్నాడు. ఎవరు? ధనవంతుడు. ఈ సమాధిలో నా శవమే ఉండాలి, నేనే పెట్టుకోవాలి, నన్నే పెట్టాలి అని ఏం చేశాడంటే ఒక సమాధిని సిద్ధం చేసుకున్నారు. ఎవరైనా చేసుకుంటారా సమాధిని సిద్ధం ముందు? ఎవరు చేసుకోరు. కానీ ధనవంతుడు ఏం చేశాడు అనంటే తన కోసం, తన శరీర సుఖం కోసము ఒక మంచి సమాధిని ఆయన సిద్ధం చేసుకున్నాడు. ఆయన సిద్ధం చేసుకున్న ఆ ధనవంతుని యొక్క సమాధిలో ఎవరి శరీరం పెట్టబడింది అనంటే యేసు ప్రభు వారి యొక్క శరీరము పెట్టబడింది. సువార్త అంటే మామూలుగా చెప్పేది కాదండి. యేసు ప్రభు వారు మన పాపముల కోసం చనిపోయాడు, చనిపోయాడు, చనిపోయాడని ప్రతిరోజు మనం తెలుసుకుంటూనే ఉన్నాం. కానీ చనిపోయిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క భౌతిక కాయము లేదా శరీరం అనేది ఎంత ఇదిగా సమాధి చేయబడిందో మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. నార్మల్గా ఎవరైనా చనిపోతే ఒక క్లాత్ చుట్టి అందులో పడేస్తారు. కానీ యేసు ప్రభు వారికి ఏం చేశారు అనంటే సుగంధ ద్రవ్యములు పూసి శరీరమును సిద్ధపాటు చేశారు. సుగంధ ద్రవ్యాలు పూసి శరీరమును సిద్ధపాటు చేసి ఎక్కడ పెట్టారంటే ఒక ధనవంతుడు తన కోసం సిద్ధపాటు చేసుకున్న ధనికుల సమాధిలోనికి యేసు ప్రభు వారి యొక్క శరీరము చేరుకుంది. దేవుని బిడ్డలారా, ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి అని అంటే మరొకసారి చెప్తూ ఉన్నాను, క్రీస్తు మరణించడము, సమాధి చేయబడ్డము, తిరిగి లేవడం మూడిట్లోనూ చాలా గొప్ప విశేషం అనేది ఉన్నది. అది మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, ఆయన శరీరము సశరీరుడిగా ఆయన తిరిగి లేచాడనడానికి సమాధి ఖాళీ అయింది, మనందరికీ తెలుసు. కాబట్టి కొన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ఆ మాటల్ని మనం చదువుకొని ముందుకు వెళ్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో మనం చూస్తే మనందరికీ తెలిసినటువంటి మాట ఏంటది? తండ్రి అయిన దేవుడు తనకొక్కడై ఉన్న కుమారుణ్ణి మనందరి కొరకు ఇచ్చాడు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారికి నిత్య జీవము ఇస్తాడు. ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయింది, సమాధి చేయబడింది, తిరిగి లేచింది ఎందుకు అని అంటే మనందరికీ నిత్య జీవం ఇవ్వడానికి. ఇది సువార్త. ఆ తరువాత రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, అపోస్తల కార్యముల తర్వాత రోమీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లపరిచి ఉన్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. మనము చేసినటువంటి ప్రతి పాపమును బట్టే క్రీస్తు ప్రభువారు మరణించాడు. ఆ పాపము కొరకే ఆయన చనిపోయాడని అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మరి మనం కూడా ఆలోచన చేయాలి. మనం ఎన్ని పరిస్థితులలో, ఎన్ని విధానాల్లో క్రీస్తును సిలువ వేస్తున్నామో ఒక మాట అర్థం చేసుకోవాలి. రోమా ప్రభుత్వం ఆయనను ఎరుగక, ఆయనను తెలుసుకొనక ఒక్కసారే ఆయనకు సిలువ వేసింది. నిజానికి రోమా ప్రభుత్వం సిలువేసింది అంటాం, కానీ సిలువ వేసింది ఎవరంటే తన సొంత ప్రజలే. తన సొంత ప్రజలే సిలువేసి ఆయనను చంపడానికి కారణమయ్యారు. రోమా ప్రభుత్వంలో పిలాతు ఆయనను వదిలేయాలనుకున్నాడు. ఏం చేయాలనుకున్నాడు? వదిలేయాలనుకున్నాడు. కానీ సొంత ప్రజలు ఏం చేశారంటే ఆయనకు సిలువేశారు. కానీ మనం కూడా ఆలోచన చేస్తే ప్రతిదినము మనం చేస్తున్నటువంటి, ఆలోచిస్తున్నటువంటి, నడుస్తున్న నడకలను బట్టి యేసుక్రీస్తు ప్రభు వారిని ప్రతి దినము సిలువేసే స్థితిలోకి మనము వెళ్తూ ఉన్నాం. కాబట్టి అలా వెళ్ళొద్దు అంటే మనము జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు మనల్ని ప్రేమించి యేసు ప్రభు వారిని మన పాపముల కొరకు క్రయధనముగా ఆయనను పంపించాడు. అదేవిధంగా మరొక మాట మనం చూద్దాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక
రెండో అధ్యాయము 24వ వచనం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక రెండో అధ్యాయము 24వ వచనంలో మనం చూసినట్లయితే, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు మన పాపముల విషయం ఆయన చనిపోయాడు. ఎలా చనిపోయాడు అనంటే ఇక్కడ అంటున్నాడు, తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద అనగా సిలువలో మోసాడు. యేసు ప్రభువారు మన కొరకు మన విషయాన్ని ఆలోచన చేసి మన పాపాలను తన శరీరంలో వేసుకొని సిలువ మీద ఇదిగో తన ప్రాణాన్ని బలిగా అర్పించారు. ఈ విషయాన్ని లోతుగా మనం గుర్తుంచుకోవాలి. అందుకే అంటాడు, ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలుగుతుంది అనే మాటను తెలియపరుస్తూ ఉన్నాడు. చివరిగా 2 మాటలు మనం చదువుకొని వివరించుకుందాం. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము స్పష్టంగా చెప్తుంది, మనము దేవుని యందు నీతిమంతులుగా తీర్చబడాలని దేవుడు ఏం చేశాడు అనంటే, ఇదిగో పాపమెరుగని యేసు క్రీస్తు ప్రభు వారిని పాపముగా ఆయన చేశాడు. కేవలం నీ కోసము, నా కోసం, కేవలం మనము దేవుని వైపు చూడాలి అన్న ఒకే ఒక్క ఉద్దేశంతో ఆయన ఈ కార్యాన్ని జరిగించారు. అదే పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనంలో కూడా ఇంకొక మాట ఉంటుంది, దేవుని చిత్తం అలాగున్న ఎడల కీడు చేసి శ్రమ పడుట కంటే మేలు చేసి శ్రమ పడుటయే బహు మంచిది. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని చిత్తం అనేది ఒకటి ఉన్నది. ఏమున్నది? దేవుని యొక్క చిత్తం అనగా దేవుని యొక్క ఇష్టం. ఏంటిది దేవుని చిత్తము? కీడు చేసి శ్రమ పడ్డము కాదు. దేవుని చిత్తం ఏంటి అని అంటే మేలు చేసి శ్రమ పడడము. మేలు చేసి శ్రమ పడడం. యేసుక్రీస్తు ప్రభువారు తన జీవితంలో తన శరీరంలో మనం ఆలోచన చేస్తే ఆయన ఎంతో మేలు చేశాడు మన కొరకు. ఎంతో మేలు చేశాడు. ఎవరికైనా కీడు చేశాడు ఆయన? ఎవరికి కీడు చేయలేదు. ఆయన తన సువార్త ప్రారంభించినప్పటి నుండి ప్రతిరోజు మంచి మాటలు చెప్పడము, ప్రతిరోజు దెయ్యములను వెళ్ళగొట్టి స్వస్థపరచడము, కళ్ళు లేని వారికి కళ్ళనివ్వడము, చెవులు లేని వారికి వినికిడినివ్వడము, ఇదిగో మాట లేని వారికి మాటనివ్వడము, నడవలేని వారికి నడకనివ్వడము. అంత మాత్రమే కాదు, ఇదిగో పాపములో దొరికినటువంటి స్త్రీని బట్టి తనను పాపము చేయవద్దు అంటూ రక్షించినటువంటి వాడు మన యేసు ప్రభువారు. అలాంటి యేసు ప్రభువారు ఇదిగో మేలు చేసినటువంటి వాడు, ఎక్కడా ఎవరికి కీడు చేయలేదు. యేసు ప్రభువారు కూడా అంటాడు, నాలో పాపమున్నదని ఎవరు స్థాపించగలరు? అంటే నాలో పాపం ఉందని ఎవరు నిరూపించగలరు? ఎవరైనా చూపించగలరా అని ఇదిగో యేసు ప్రభువారు స్వయంగా ప్రశ్నిస్తూ మరి ఆయన ఏమన్నాడు అనంటే, ఇదిగో మేలు చేసి శ్రమ పడుటయే బహు మంచిది. యేసుక్రీస్తు ప్రభువారు మనందరి పట్ల మేలును జరిగించాడు. తన సిలువలో మన పాపములను భరించి చనిపోయి ఇదిగో ఆయన మేలు చేసి శ్రమ పడ్డాడు. ఇప్పుడు ఆ శ్రమను బట్టి ఇదిగో ఆయన మనందరికీ దేవునిగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? దేవునిగా ఉన్నాడు. ఆయన నామంలో ప్రార్థన చేస్తే
ఇదిగో ప్రతి కార్యం మన జీవితంలో సఫలమవుతుంది. అవుతుందా? అవ్వట్లేదా? అవుతుంది. ఎందుకు అనంటే ఆయన శ్రమపడి మేలు చేశాడు. మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తు సువార్త అంటే క్రీస్తు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేవడం. అంటే క్రీస్తు శ్రమపడి మేలు చేసిన విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. అలా గుర్తుంచుకుంటేనే క్రీస్తు సిలువ అనేది మనకి గుర్తుంటుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యేసు ప్రభు వారి యొక్క సిలువ మన పాపములను క్షమించి దేవునితో సమాధానపడే ప్రతి పరిస్థితిని మనకి కల్పిస్తుంది. ఎందుకనంటే దేవుని వాక్యం అంటుంది, దేవునికి నరునకు మధ్యవర్తి ఒకడే, ఆయనే క్రీస్తు యేసను నరుడు. దేవునికి మనకు మధ్యలో నిలబడింది యేసు ప్రభువారు. ఆయన నిలవబడి మన పాపములను తీసివేసి దేవుని ముందు మనము నీతిమంతులుగా నిలబడడానికి ఒక మంచి అవకాశము ఇచ్చాడు. అది తన సిలువ ద్వారానే సాధ్యపరిచాడు. మరి ప్రాముఖ్యంగా జ్ఞాపకం చేసుకుంటే ఆయన తలపై ముండ్ల కిరీటము, ఆయన తలపై ఆ ముండ్ల కిరీటాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియ దేవుని బిడ్డలారా, భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవుడు చేస్తున్నటువంటి ప్రతి ఆలోచన ఏదైతే దేవునికి వ్యతిరేకంగా ఉందో ప్రతి ఆలోచన నిమిత్తము ఆయన తల మీద ముండ్ల కిరీటం అనేది పెట్టబడి ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు? మన పాపము మన దోషము దేవుని మీద ఆరోపించబడి ఉన్నది. అదేవిధంగా భూమి మీద ఉన్నటువంటి ప్రతి నరుడు తన చేతులతో చేస్తున్నటువంటి ప్రతి తప్పుడు పనులను బట్టి ఆయన చేతులలో మేకులు కొట్టబడ్డాయి. ప్రతి నరుడు నడుస్తున్నటువంటి చెడు నడతలను బట్టి ఆయన కాళ్ళలో మేకు దిగగొట్టబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకుంటే ఇదిగో మనం చేస్తున్న ఆలోచిస్తున్న మన ద్వారా జరుగుతున్న ప్రతి పాపమును బట్టి ఇదిగో ఆయన శరీరమందు ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు. కొరడా దెబ్బలు అంటే మామూలు కొరడా దెబ్బలు కాదు, చువ్వల్లాగా ఇలా గుచ్చుకొని గుంజితే శరీరం మొత్తం తోలు మాంసం ఊడొచ్చే అంతగా ఉండేటువంటి కొరడాలతోటి ఆయన 39 కొరడా దెబ్బలు తిన్నాడు. ఇవన్నీ కూడా కేవలం మనం చేస్తున్న పాపములు ఆయన మీద భరించుకోవడానికి మాత్రమే. మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇన్ని విధాలుగా క్రీస్తు మన కొరకు శ్రమపడి దేవుని ముందు మనల్ని నిలబెట్టినప్పుడు అటువంటి గొప్ప దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవడం మనకి ఆశీర్వాదకరం. అవునా కాదా? ఆశీర్వాదకరమేనా? ఏమో పాస్టర్ గారు అంటారా? ఆశీర్వాదకరమే. దేవుని వాక్యం అంటది, నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట, ఇదైతే తెలుసు, నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరం. నీతిమంతుడు అంటే యేసు ప్రభు వారి కంటే గొప్ప నీతిమంతుడు ఇంకెవరైనా ఉన్నారా? అంటే నీతిమంతుడైన యేసు ప్రభు వారిని జ్ఞాపకం చేసుకోవడము ఆశీర్వాదకరం. ఈరోజు మనం క్రీస్తును బట్టే దేవుని మందిరంలో ఉన్నాం. క్రీస్తు శ్రమలను జ్ఞాపకం చేసుకోవడానికే దేవుని మందిరంలో ఉన్నాం. ఆయనను జ్ఞాపకం చేసుకుంటే చాలు, మన జీవితంలోకి ఏమొస్తుంది అనంటే ఆశీర్వాదం వస్తుంది. ఆయనను జ్ఞాపకం చేసుకుంటే మన జీవితంలోకి ఏమొస్తుంది? ఆశీర్వాదం వస్తుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము జ్ఞాపకం చేసుకొని ఇదిగో పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో చెప్పినట్టుగా ముందుకు కొనసాగిపోదాం. మీ కొరకు నేను చదువుతాను, చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపముతో జోలి ఇకనేమియూ లేక ఉండును. ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు అపోస్తుడైన పేతురు భక్తుడు. నీతిమంతుడైన యేసు ప్రభు వారిని జ్ఞాపకం చేసుకుంటే మనము ఆశీర్వదింపబడతాం. ఒక్కసారి ఆశీర్వదింపబడిన తరువాత క్రీస్తు సిలువను బట్టి క్రీస్తు ఎలాంటి మనసు కలిగి ఉన్నాడో మనం అలాంటి మనసు కలిగి ఇక పాపపు జోలికి వెళ్లకుండా క్రీస్తు వైపు చూసేవారిగా మనం ఉండాలి.
ఎప్పుడైతే క్రీస్తు వైపు చూసేవారిగా మనం ఉంటామో ఆయన మనల్ని బలపరుస్తాడు, నడిపిస్తాడు, తన కృపను అనుగ్రహిస్తాడు, ప్రతి విషయంలో తోడుండి ముందుకు నడిపిస్తాడు. దేవుడటి కృప మనందరికీ దయచేయునుగాక. ప్రభు సన్నిధానంలో తల్లు వంచి కళ్ళు మూసుకొని, ఇదిగో మన కొరకు కల్వరి సిలువలో మరణించినటువంటి సమాధి చేయబడినటువంటి యేసు ప్రభు వారిని మనము జ్ఞాపకం చేసుకుందాం. ప్రతి ఒక్కరం కూడా ప్రభు సన్నిధానంలో తల్లు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఇదిగో మనలను చూస్తూ ఉన్నాడు, మనతో మాట్లాడాలని ఆశ కలిగి ఉంటున్నాడు, మనలను బలపరచాలని ఆశ కలిగి ఉంటున్నాడు. అటువంటి దేవునికి మనము జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరిని తల్లు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఉంటుండగా దాస్ మన యొక్క ప్రార్థనలో నడిపిస్తారు. ఆమేన్. అదేవిధంగా మనం ప్రార్థనలో ఉంటూ ఉండగా మరియమ్మ గారు ప్రార్థనలో నడిపిస్తారు. ఆమేన్. అదేవిధంగా మనం ప్రార్థనలో ఉంటుండగా సుందరమూర్తి ఆయన ప్రార్థనలో నడిపిస్తారు. ఆమేన్. అదేవిధంగా మనం ప్రార్థనలో ఉంటుండగా విల్సన్ ఆయన ప్రార్థనలో నడిపిస్తారు.
సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా, తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా, వెలియైన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, వెలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా, సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు మనందరి కొరకు నలిగిపోయారు. అటువంటి ప్రభువుని బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధానంలో లేచి నిలవబడి ముగింపు ప్రార్థన మనం చేసుకుందాం. లేచి నిలవబడి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము స్తోత్రము స్తోత్రం మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో పాపులమయ్యుండగా మా కొరకు కల్వరి సిలువలో మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారిని మా పాపము నిమిత్తము నాయన బలిగా అర్పించిన దేవా, మీకు వందనములు, స్తోత్రాలు తండ్రి. ఈ దినము ఉచితమైన నీ కృపను బట్టి నాయన నీ సన్నిధానంలో మేమందరము కూడి ఉన్నాం. మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభువా, మీకు వందనములు, స్తోత్రాలు నాయన. ఇదిగో తండ్రి, ఈ సమయంలో మేమందరము తిరిగి మా గృహాలకు వెళ్ళబోచు ఉండగా నీ కృపను, నీ కనికరమును, నీ ఆత్మ కాపుదలను మాకు దయచేయండి దేవా. ఎవరైతే ఏ ప్రార్థన విజ్ఞాపనలు అయితే నీ పాద సన్నిధిలో కలిగి ఉన్నారో ప్రతి ఒక్క ప్రార్థన విజ్ఞాపనను మీరు జ్ఞాపకం చేసుకోనండి దేవా, మీకు వందనాలు. అనారోగ్యంతో ఉన్న వారిని మీరు స్వస్థపరచండి. ఇదిగో నాయన ప్రభువా, నీ కృపలో మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఇంకా నువ్వు ఏ ప్రార్థన అవసరతలతో ఉన్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభువా. నీ కృపలో మీరే సహాయము దయచేయమని దేవా, మా యొక్క గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తిని మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం. మరి అంతే విధంగా నాయన ప్రభువా, దూర ప్రాంతంలో ఉన్నటువంటి సంఘ కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. వారికి మీ కృపను, మీ కనికరమును తోడుగా ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాం దేవా. మీకే వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ కూడిన మమ్మల్ందరినీ నీ ప్రేమగల హస్తాలకు అప్పగిస్తూ నజరేయుడు మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు శుభనామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము సన్నిధి కూడిన మనందరికీ సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. కొద్ది సమయం కూర్చుందాం. మరి సంఘమును ప్రేమించి దావీదునైన కుటుంబము ఏర్పాటు చేసిన స్నాక్స్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవా, నిత్యుడవగు తండ్రి, సమాధానకర్త, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. గడిచిన దినములన్నిటిలో కాపాడి ఈ దినము నీ మందిర ఆవరణంలో మమ్మల్ని అందరినీ నిలబెట్టుకున్నందుకు మీకు వందనాలు. మరి ప్రత్యేకంగా సంఘమును ప్రేమించి నాయన ఇదిగో దావీదు నాయన కుటుంబము సిద్ధపాటు చేసినటువంటి ఈ యొక్క అల్పాహారాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో నాయన తనకిచ్చినటువంటి గర్భఫలమైన కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకొని నీ కృపలో మీరే బలపరచుమని నాయన నీ ప్రేమగల హస్తాలకు ఆ కుటుంబాన్ని అప్పగిస్తూ నజరేయుడు మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు శుభనామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్, ఆమేన్.